వెల్కమ్ టు అవర్ ఛానల్. సూక్ష్మ పోషకాలు సోడియం, పొటాషియం, క్లోరైడ్ అయాన్స్ అనేటటువంటివి మానవునిలోని అత్యధికంగా కనిపించేటటువంటి సూక్ష్మ పోషకాల్లోని మానవుని యొక్క కణాంతస్థర ద్రవాలు మరియు కణ బాహ్య ద్రవాల్లోని అధికంగా కనిపించేటటువంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకం సోడియం. గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి, మానవుని యొక్క కణ బాహ్య మరియు కణాంతర ద్రవాలలోని అధికంగా కనిపించే క్యాట్ అయాన్ ఎవరు అంటే సోడియం అయాన్. సోడియం అయాన్స్ అనేటటువంటి పైత్యరసం లవణాలు ఏర్పడటంలోని తోడ్పడతాయి. అదేవిధంగా సోడియం మరియు క్లోరిన్ మరియు పొటాషియం అనేటటువంటివి మూడు కలిసి నాడీ ప్రచోదనాలు ఏర్పడటంలో తోడ్పడటం జరుగుతుంది. నాడీ ప్రచోదనాలను ఏర్పరిచేటటువంటి సూక్ష్మ మూలకాలు ఏవి? సోడియం, పొటాషియం, క్లోరైడ్. పైవన్నీ అనేటటువంటి ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. సోడియం అనేటటువంటిది కణం లోపల మరియు కణం బయట అధికంగా కనిపిస్తుంది. అదే ప్రశ్న ఈ విధంగా అడిగారు: కణాంతస్థర ద్రవాలలోని అత్యధికంగా కనిపించే క్యాట్ అయాన్ ఎవరు అనంటే పొటాషియం అని గుర్తుపెట్టుకోవాలి. పొటాషియం అనేటటువంటిది ముఖ్యంగా హృదయ స్పందనలను, అదేవిధంగా హృదయ స్పందనలలోని తోడ్పడేటటువంటి మూలకం పొటాషియం. రక్తం గడ్డగట్టడంలోని తోడ్పడేటటువంటి అయాన్ పొటాషియం అయాన్. అదేవిధంగా పొటాషియం అనేటటువంటిది అధిక స్థాయిలో ఉన్నట్లయితే, రక్తంలోని పొటాషియం అధిక స్థాయిలో ఉన్నట్లయితే, లేదా మానవ శరీరంలోని పొటాషియం శాతం అధికమైతే మూత్రపిండాలలోని రాళ్ళని ఏర్పరుస్తాయి. కాల్షియం మరియు పొటాషియంతో కూడినటువంటి రాళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి పొటాషియం స్థాయి ఎక్కువైనప్పుడు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సోడియం, కాల్షియం అనేటటువంటిది నెక్స్ట్ కాల్షియం అనేటటువంటిది రోజుకి 400 నుంచి 500 mg అవసరపడుతుంది. కాల్షియం అయాన్స్ అనేటటువంటివి ఒక రోజుకి మానవుడికి 400 నుంచి 500 మిల్లీగ్రామ్స్ అనేటటువంటిది అవసరపడుతుంది. కాల్షియం అనేటటువంటిది ఎముకలు గట్టిగా ఉండటంలో తోడ్పడుతుంది. కాల్షియం అనేటటువంటిది కండరాల స్థిరత్వాన్ని, కండరాల సత్తువని, అదేవిధంగా కండరాల సంకోచ వ్యాకోచాలలోని తోడ్పడటం జరుగుతుంది ఈ కాల్షియం అనేటటువంటిది చిన్నపిల్లల్లో లోపిస్తే లేదా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటే రికెట్స్ అనేటటువంటిది వ్యాధి రావడం జరుగుతుంది. రికెట్స్ అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. రికెట్స్ అనేటటువంటిది వికృతమైన ఆకారం కలిగినటువంటి ఎముకలు కాల్షియం అయాన్ లేదా కాల్షియం తక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లల్లో సంభవించేటటువంటి అవ్యస్తత. అదేవిధంగా కాల్షియం అయాన్ లేదా కాల్షియం తక్కువగా ఉండటం వలన పెద్దవారిలో ఆస్ట్రియోఫోరసిస్ అంటే ఎముకలు అనేటటువంటి గుల్లబారడం జరుగుతుంది. అంటే ఎముకల లోపల చిన్న చిన్న ఫోర్స్ వంటి నిర్మాణాలు లేదా రంధ్రాలు ఏర్పడి ఆ ఎముకలు అనేటటువంటి గుల్లబారి త్వరగా విరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. దాన్నే ఆస్ట్రియోఫోరసిస్ అంటం జరుగుతుంది, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే అదేవిధంగా ఆస్ట్రియోమయోసిస్ అనేటటువంటి అదేవిధంగా ఎముకలు అనేటటువంటివి పెడుసు బారడం జరుగుతుంది. ఎముకలు అనేటటువంటివి పెడుసు బారి విరిగిపోవడం జరుగుతుంది. కాల్షియం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటిది రికెట్స్, ఎముకలకు సంబంధించినటువంటి అంశం. ఎముకలకు సంబంధించిన అవ్యస్తతలు ఏర్పడతాయి కాల్షియం లోపం వల్ల. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కాల్షియం ఎంత పర్సెంట్ అవసరం అవుతుంది, ఎన్ని గ్రామ్స్ అవసరం అవుతుంది పర్ డే. చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఆస్టియోఫోరోసిస్. నెక్స్ట్ వన్ ఐరన్ అనగానే మనకి హిమోగ్లోబిన్ ఏర్పడటంలోనే ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఐరన్ శాతం తక్కువైతే రక్తహీనత సంభవిస్తుంది. ఐరన్ అనేటటువంటిది అధికంగా బెల్లంలోని కనిపిస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ అయోడిన్ అంటే అయోడిన్ని సాధారణంగా మానవుడికి లేదా సాధారణంగా మానవులలోని అయోడిన్ని ఏ రూపంలో తీసుకుంటారు అంటే టేబుల్ సాల్ట్ రూపంలోనే. అంటే సాధారణ టేబుల్ సాల్ట్ రూపంలోనే మానవుడు అయోడిన్ని సంగ్రహించడం జరుగుతుంది లేదా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అయోడిన్ శాతం తక్కువైతే ఏమొస్తుంది అనంటే
సింపుల్ గాయటర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సాధారణ గాయటర్ అంటే గొంతు దగ్గర ఉండేటటువంటి థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది ఉబ్బటం జరుగుతుంది, దాన్నే సింపుల్ గాయటర్ అంటం జరుగుతుంది. అదేవిధంగా చిన్న పిల్లల్లోని క్రిటినిజం అనేటటువంటిది రావడం జరుగుతుంది. చిన్న పిల్లల్లోని క్రిటినిజం అనేటటువంటిది సంభవించడం జరుగుతుంది. క్రిటినిజం అంటే కండరాలన్నీ సంకోచించడం, అదేవిధంగా కండరాలు అనేవి సంకోచించి ఆ వ్యక్తి యొక్క శరీరం అనేటటువంటిది నీలినట్టు కావడం జరుగుతుంది. దాన్నే క్రిటినిజం అంటం జరుగుతుంది. అదేవిధంగా ఈ అయోడిన్ మనం సాధారణంగా మొక్కలలో అయోడిన్ అనేటటువంటిది టేబుల్ సాల్ట్ తోని కలపడం కోసం లేదా అయోడిన్ సాధారణంగా ఈ మొక్కల నుండి సంగ్రహిస్తారు. అయోడిన్ ని సముద్రంలో ఉండేటటువంటి ఒక రకమైన ఆల్గే, దానిని లామినేరియా జఫోనికా అరేస్, గుర్తుపెట్టుకోవాలి. లామినేరియా జఫోనికా అరిస్ అనేటటువంటి ఒక ఆల్గే నుంచి, గుర్తుపెట్టుకోవాలి, ఆల్గే నుంచి అయోడిన్ సంగ్రహించడం జరుగుతుంది లేదా అయోడిన్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి సముద్రపు మొక్క. ఈ క్రింది వానిలో అయోడిన్ ని వీటి నుంచి సంగ్రహిస్తారు. లామినేరియా అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. లామినేరియా జఫోనికా అరిస్ అనేటటువంటి ఒక ఆల్గే నుండి గ్రహించడం జరుగుతుంది. దాదాపుగా లామినేరియాలోని 8% దాని యొక్క బాడీలోని లేదా ఆ మొక్క యొక్క ఆ ఆల్గే యొక్క మొత్తం శాతంలోని 8% అయోడిన్ ని కలిగి ఉంటుంది ఈ లామినేరియా. వీటిని కెల్ప్స్ అని కూడా అనడం జరుగుతుంది. సముద్రపు మొక్కల నుండి ఈ అయోడిన్ ని గ్రహించి మనం తీసుకునేటటువంటి స్టేబుల్ సాల్ట్ తోని మిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లోరిన్, గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరిన్ నీటి ద్వారా శరీరానికి ఎక్కువగా అందించడం జరుగుతుంది. కానీ ఒకవేళ నీటిలోని ఉండవలసినటువంటి ఫ్లోరిన్ శాతం కంటే అధికంగా ఫ్లోరిన్ శరీరంలోనికి ప్రవేశించినట్లయితే దాన్ని ఫ్లోరోసిస్ అనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరోసిస్. కావలసినటువంటి ఫ్లోరిన్ శాతం కంటే అధికమైనటువంటి ఫ్లోరిన్ ని నీటి ద్వారా లేదా ఏదో అడిక్ శరీరంలోనికి ప్రవేశిస్తే అప్పుడు సంభవించేటటువంటిది ఫ్లోరోసిస్ అనడం జరుగుతుంది. ఈ ఫ్లోరోసిస్ వల్ల దంతాలపైన మరకలు, అదేవిధంగా ఎముకలు అనేటటువంటివి వికృత ఆకృతిలో తయారు కావటం, ఎముకలు అనేటటువంటివి వివిధ రూపాలలోని వివిధ ఆకృతుల్లోని తయారు కావటం జరుగుతుంది ఈ ఫ్లోరోసిస్ వ్యాధిలో. ఫ్లోరోసిస్ సాధారణంగా ఒక సాధారణ పిల్లవాడికి కావాల్సినటువంటి ఫ్లోరోసిస్ ఎంత అని అంటే 2 mg. అదే అడల్ట్స్లోనైతే 4 mg అవసరపడుతుంది ఒక మానవుడిలోని ఫ్లోరిన్ అనేటటువంటిది. దాదాపుగా ఫ్లోరిన్ అనేటటువంటిది అధికంగా కలిగినటువంటి పదార్థాలు ఏవి అంటే ఎండు ద్రాక్ష, టీ మరియు వైన్ లాంటి పదార్థాలు అధికంగా కలిగి ఉంటాయి. తెలంగాణలోని ఫ్లోరిన్ అత్యధికంగా ఫ్లోరోసిస్ తోని అధికంగా బాధపడేటటువంటి జిల్లా ఏది అని అంటే గుర్తుపెట్టుకోవాలి అందరూ, నల్గొండ. ఈ నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితులను పరామర్శించడం కోసం, అదేవిధంగా దాన్ని మానిటర్ చేయడం కోసం DFMC అనేటటువంటి డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటటువంటిది నవంబర్ 14, 2013లోని ఏర్పడడం జరిగింది. ఫ్లోరోసిస్ పైన మానిటర్ చేయడం కోసం, సమీక్షించడం కోసం DFC అనేటటువంటిది 2023లోని నవంబర్ 14న రావడం జరిగింది. ఇది వివిధ రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల గురించినటువంటి అంశం. అందరూ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మానవుని శరీరంలోని ముఖ్యమైన ప్రాధాన్యతను పోషించేటటువంటిది నీరు. ఇది యూనివర్సల్ సాల్వెంట్ అంటే ప్రతి ఒక్క నీటిలోని ప్రతి ద్రావకం లేదా అన్ని పదార్థాలను కరిగించుకునే స్వభావం కలిగినటువంటిది నీరు. శరీరం బరువులోని నీటి శాతం 60%. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నీరు విశ్వద్రావిడి. నీరు శరీర బరువులోని 60% కలిగి ఉంటుంది. కానీ నీటి యొక్క శరీరంలో ఉండేటటువంటి కణాలు ఏర్పడిన కణాల లోపల ఉన్నటువంటి జీవద్రవంలోని నీటి శాతం 90%. గుర్తుపెట్టుకోవాలి. నీటి శాతం 90%. శరీర బరువులోని నీటి శాతం 60%, జీవద్రవంలోని నీటి శాతం 90%గా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సూక్ష్మ పోషకాల గురించినటువంటి సమాచారం. దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.